Garuda Express, an international courier service. సత్యప్రసాద్ అనే యువకుడి ఆలోచన ఇది. ఇందులో మొత్తం 4 ఫ్రేములున్నాయి. ఒక్కొక్క ఫ్రేముల్లో కార్యాచరణ రూపొందించడం జరిగింది. జాగ్రత్తగా గమనించండి. ఇది ప్రస్తుతం ఆపదలో ఉపయోగపడకపోయినా భవిష్యత్తులో తప్పకుండా ఉపయోగపడుతుంది. మొదటి గంటలో ఈ పరికరాన్ని ఉపయోగిస్తే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. దానికి కారణాలు కింద తెలుపుతున్నాను. మొదటి ఫ్రేములో బోరుబావులో పడిన చిన్నారిని చూడవచ్చు. రెండవ ఫ్రేములో బోరుబావులో పడిన చిన్నారిని రక్షించడానికి కింద ఎయిర్ బ్యాగ్ తొడిగిన ఒక పైపుని చిన్నారికి తగలకుండా జాగ్రత్తగా కిందికి దించాలి. ఈ క్రమంలో ఎయిర్ బ్యాగ్ చిన్నారికి అడ్డు కాకుండా ఉండేందుకు ఆ పైపు లోపల నుంచి ఒక సన్నని ఇనుప రాడ్డుని ఎయిర్ బ్యాగ్ లోపలి వరకు పోనించి దించాలి. అప్పుడు ఎయిర్ బ్యాగ్ పొడవుగా సాగి పైపు లాగా సన్నగా అవుతుంది. ఇక మూడో ఫ్రేమ్లో మనం గమనిస్తే ఇప్పుడు మనం రాడ్డు తీసివేయడాన్ని గమనించవచ్చు. ఆ తర్వాత పై భాగం మూసివేసి పక్కనున్న ఎయిర్ ఫిల్లింగ్ గొట్టం ద్వారా గాలిని ఏదైనా యంత్రంతో పంపించాలి. ఈ క్రమంలో ఎయిర్ ఎంత పంపితే కింద బ్యాగులో సరిపోతుందో ముందే నిర్ధారించుకోవాలి. అలా ఆ గొట్టం ద్వారా గాలిని పంపించి దానిని లాక్ చేయాలి. ఇప్పుడు పైపులో మరియు కింద బ్యాగులో ఎయిర్ లాక్ అవుతుంది. ఇక ఎయిర్ లాక్ అయిన తర్వాత నెమ్మదిగా ఆ పైపును పైకి లాగాలి. ఈ క్రమంలో ఎయిర్ బ్యాగ్ పైన పాప ఉండడంతో బ్యాగుతో పాటు పాప కూడా నెమ్మదిగా పైకి వస్తుంది. ఈ క్రమంలో పైపుకు నైట్ విజన్ కెమెరా అమరిస్తే పాప కదలికలను కూడా మనము గమనిస్తూ నెమ్మదిగా క్షేమంగా పాపను బయటకు తీయవచ్చు. ఇక్కడ ఎయిర్ బ్యాగ్ నాణ్యత విషయంలో జాగ్రత్త వహించాలి. ఎందుకంటే గోడలకు రాచుకుంటూ వచ్చే క్రమంలో బ్యాగు చిరిగిపోయే అవకాశం ఉంటుంది. కనుక నాణ్యమైన దానితో దీన్ని తయారు చేయాలి. పైప్ మీదుగా ఇంకో కేసింగ్ పంపించడం ద్వారా బయటకు వస్తున్న క్రమంలో పాపకు గాయాలు కాకుండా రక్షణ కవచంగా ఇది ఉపయోగపడుతుంది. అయితే ఈ కేసింగ్ అన్ని సమయాల్లో సాధ్యం కాకపోవచ్చు. పాప బావిలోకి జారిన తొలి గంటలో అందులో పాప కదలికలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కెమెరా సహాయంతో ఈ పైప్ని పాప పక్క నుంచి జాగ్రత్తగా దింపవచ్చు. ఈ మొత్తం ప్రక్రియ కావడానికి 1 గంట నుంచి 2 గంటల సమయం సరిపోతుంది. రోబో హ్యాండ్స్ సహాయంతో ఒక మిషన్ను పంపించినప్పుడు ఒక చిన్న పైపును పాపకి తగలకుండా కిందికి పంపించడం అసాధ్యం కాదు అని సత్యప్రసాద్ పెద్దపల్లి ఆలోచన. వీలైతే ఈ విషయాన్ని అందరితో షేర్ చేయండి. ఎవరి చేతుల్లో రూపుదిద్దుకున్న పసిపిల్లల ప్రాణాలు నిలిపి తల్లిదండ్రులకు శోకం మిగల్చకుండా ఉపయోగపడితే చాలు. ఈ కథనం కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ యోయో టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.